మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు ఈ వారంలో మీరు చేసేటువంటి ప్రతి పనికి, ప్రతి కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అందుకోగలుగుతారు. పంచమ భావంలో కుజ సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సప్తమంలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీన రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.